ఈరోజు భోజనంలోకి కిన్వా కిచిడి చేస్తున్నాను. కిన్వా నైటే నానబెట్టుకుని బాగా వాష్ చేసుకున్నాను. కిన్వా ఒక గ్లాసు, కొద్దిగా తక్కువ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. జీలకర్ర, ఇంగువ, జీడిపప్పు, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, క్యారెట్, బఠానీ ఇవన్నీ రెడీ చేసుకుని పొయ్యండించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో ఇంగు వేసి జీడిపప్పు వేసేసరికి ఇల్లంతా గుమ్మగుమలాడే సువాసన వచ్చేస్తుంది. జీడిపప్పు వేగాక అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి ఇంకా గుమ్మగుమలు పెంచింది. ఈ ధనుర్మాసంలో స్వామివారికి ప్రసాదంగా కూడా ఈ కిచిడి, పట్టు పొంగల్ చాలా చాలా బాగుంటుంది. ఈ శీతాకాలం మనకి పొట్ట బరువుగా అనిపిస్తుంది. ఇలా అల్లం, జీలకర్ర ఎక్కువ వేసి చేసుకునే పదార్థాలు తింటే డైజెషన్ బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. పచ్చిమిర్చి వేగాక క్యారెట్, బఠానీ వేసేస్తున్నాం. ఇది వేసుకున్నాక ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మొదలుపెట్టి ముక్కలు మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి క్యారెట్ మగ్గింది. ఒక్కసారి పెట్టడానికి పోయేలా వేయించుకోవాలి. ఈ మధ్యనే జరిగిన ఒక సర్వేలో ఆనందంగా ఉండే పీపుల్ తగ్గిపోయారు. సౌకర్యాలు పెరిగినాయి, ఆదాయం పెరిగింది, సుఖం పెరిగింది, అయినా ఆనందంగా మాత్రం లేరంట. ఈ ఆనందం రావాలంటే ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్, చుట్టాలు వీళ్ళందరితో మనం రిలేషన్ మంచిగా మెయింటైన్ చేయటం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి భోజనం చేయటం, కలిసి బయటికి వెళ్ళటం, మాట్లాడుకోవటం ఇటువంటివి చేస్తే ఆనందం ఉంటుంది, బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఆనందం ఎక్కడో లేదండి, మన దగ్గరే ఉంది. మనమే దాన్ని బయటికి తెచ్చుకోవాలి. క్యారెట్ కూడా వేగింది, పచ్చివాసన పోయింది. ఈసారి పెసరపప్పు, కిన్వా ఈ 2 వేసేసి కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 గ్లాస్ కిన్వా, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదండి, 1:3 రేషియోలో వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు వేసాం కాబట్టి ఇది గట్టిగా అయిపోతుంది వచ్చులాగా. అలా ఉండకూడదంటే కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది తినడానికి. 1:3 అంటే 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇలా 6 గ్లాసుల నీళ్ళు నేను ఒక గిన్నెలో కొలిచి పోసుకున్నాను. ఇవి పోసేసుకున్నాం. ఇలా నీళ్ళు పోసుకున్నాక మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. నేను చిన్న మంట మీద పెట్టానండి, అంటే మాకు హై ఫ్లేమ్ వస్తాయి, అందుకని కొద్దిగా తగ్గించి పెట్టుకుంటాను. మరి వెంటనే విజిల్ చేసిన ఇన్స్టెంట్గా ఉడిపోకూడదు. ఇలా కలుపుకుని ఒకసారి ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చేస్తే ఈరోజు భోజనం రెడీ. కుక్కర్ విజిల్ వచ్చి తగ్గిందండి, ఆవిరి తగ్గింది. మూత తీసేస్తే నా కిన్వా రైస్ కిచిడి రెడీ. ఇలా జాయిగా ఉంది కదండి, కాసేపటి తింటానికి పర్ఫెక్ట్గా ఉంటుంది, గట్టిగా కాకుండా. ఇది పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. ఎన్ని పల్లి చట్నీ కిచిడి చలికాలం వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది.